సొల్యూషన్ చెప్పండి. మనోజ్ కుమార్, మీ దగ్గర ఇన్వర్టర్ ఉంది కదా, మీ ఇన్వర్టర్లో మీరు పవర్ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే కరెంట్ పోతుందో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను, మీరు ఓపిక ఉంటే సార్ వింటాను అని కామెంట్ చేయండి, అప్పుడు చెప్తా. సార్ మాది కూడా శ్రీకాకుళమే, మాది ఒక పల్లెటూరు సార్. అవునా వెంకటస్వామి, నైస్ నైస్. ఎక్కడ, ఏ ఊరు మీరు చెప్పండి వెంకటస్వామి. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న? సీల్ ఉంటుంది కదా, ఆ వారంటీ దగ్గర స్టిక్కర్ ఉన్న కిందే ఒక స్క్రూ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేస్తేనే బాడీ ఓపెన్ అవుతుంది, బ్యాక్ పోర్షన్. కాబట్టి ఆ సీల్ ఓపెన్ అయినట్టు మీకు తెలిసిపోద్ది. అలాగే ఇంటర్నల్ గమ్మింగ్ ఉంటుంది కొంచెం ఎక్కడెక్కడో, అవి కూడా వాళ్ళకి తెలిసిపోద్ది హార్డ్వేర్ చేసే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఒకవేళ అండర్ వారంటీలో ఉంటే కనుక ఆ ల్యాప్టాప్ అనేది తీసుకోరు వారంటీకి. అండ్ వింటాను అని చెప్పారు కదా, ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? ఇన్వర్టర్ గురించి. ఇన్వర్టర్ ప్రాబ్లం ఏంటంటే, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే లైవ్లో చూస్తున్నారో మీకు కూడా ఇలాంటి సమస్య రావచ్చు. ఇది అందరి ఇళ్ళలో జరిగేదే. మన కంప్యూటర్ రీస్టార్ట్ అవ్వడానికి ఇన్వర్టర్ మీద, అంటే కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ మీద ఉన్న కనెక్షన్ ఉన్న రీస్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్వర్టర్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. అంటే మీ ఇంట్లో వాడుక ఎక్కువ ఉండి ఇన్వర్టర్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు సిస్టమ్కి సంబంధించిన ప్రాపర్ సప్లై ఇన్వర్టర్ నుంచి అనేది వెళ్ళదు, కాబట్టి సిస్టమ్ రీస్టార్ట్ అయిపోద్ది. అండ్ రెండో రీజన్ ఏంటంటే, షైన్ వేవ్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది, అర్థమైందా? అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే ఇన్వర్టర్ ఉంది కదా, దాని యూపీఎస్ ఉంటుంది కదా, దాని వెనకతల ఒక బటన్ ఉంటుంది, ఓకే, అన్ఇంటరప్షన్ మోడ్ సంథింగ్ ఉంటుంది, గుర్తులేదు. ఆ బటన్ని అనదర్ డైరెక్షన్లో పెట్టి చూడండి. అంటే ఇప్పుడు డౌన్లో ఉందనుకోండి, పైకి లేపండి, పైకి ఉంటే డౌన్లో దింపండి ఆ బటన్ని. ఎంసీబీ కాదు, బటన్ ఉంటుంది. ఇప్పుడు నేను వాడుతున్న ఇన్వర్టర్కి అయితే అలా ఉంది బటన్స్. మరి మీరు వాడుతున్న ఇన్వర్టర్ కంపెనీ ఏదో ఉందో దాని వెనకతో ఒకసారి చూడండి. దానివల్ల కూడా మీకు ఫ్లక్చువేట్ అయ్యి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి